Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు చెక్ పెట్టేలా మోడీ కోసం రూట్ మార్చిన జగన్. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కోసం వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును, తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే జాతీయ రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్ మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇండియా కూటమి వైపు వెళుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన జగన్ జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో రూటు మార్చారు. లోక్సభలో జమిలీ బిల్లుకు వైసీపీ ఎంపీలు అనూహ్యంగా మద్దతు ఇవ్వడం ఢిల్లీతో పాటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాక జమిలీ బిల్లుకు బయట మద్దతు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే. గతంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండియా కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆ కూటమిలో చేరతారనే ప్రచారం సాగింది. తాజాగా జమిలీ ఎన్నికల బిల్లుకు మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు జగన్. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదని గ్రహించే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ రకంగా కేంద్రంలో పలు బిల్లులకు మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.